second unit midpoint voltage regulation. Okay, midpoint voltage regulation we have started, and correspondingly we have derived the some equations and proved that the normal maximum power, let me draw that equations here, let me draw the diagram here. See, if you're listening, okay, I have started the class. Okay, see, this is the power without the shunt compensation. Okay, but with the shunt compensation the power has been increased according to these equations. This is the equation, 2 times magnitude has been increased. Okay, even this equation maximum value will occur. This equation maximum value is occurring at a del by 2. Okay, previous equation maximum value is occurring at a del by 2, del by 2. Now the equation will be modified like this. Okay, ఇలా వస్తుందమ్మా మనకి, ఎందుకంటే డెల్ బై 2 ఇదేమో విత్ షంట్ కాంపన్సేషన్, ఓకే, అండ్ దిస్ ఈస్ ద నార్మల్ ఈవీ బై ఎక్స్ సైన్ డెల్టా. ఓకే, ఈవీ బై ఎక్స్ సైన్ డెల్టా. ఓకే, యు గాట్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ. ఇప్పుడు మనం ఏం చెప్తున్నామంటే మిడ్ పాయింట్ రెగ్యులేషన్ వల్ల మన యొక్క మ్యాక్సిమం వాల్యూ అన్నది ఇదిగోండి ఇలా పెరిగింది, డబల్ అయింది, దాదాపుగా డబల్ అయింది. మ్యాగ్నిట్యూడ్ వైజ్ ఇట్ విల్ బి డబల్. ఓకే, ఈవెన్ ద రియాక్టివ్ పవర్ మ్యాగ్నిట్యూడ్ ఆల్సో ఇట్ హ్యాస్ బీన్ చేంజ్డ్. ఓకే, లెట్ మీ షో దిస్ వన్. దిస్ ఈస్ ద నార్మల్ రియాక్టివ్ పవర్. నార్మల్ రియాక్టివ్ పవర్ వచ్చేటప్పటికి మనకి క్యూ వాల్యూ వచ్చేటప్పటికి వి స్క్వేర్ బై ఎక్స్ 1 minus cos delta అని ఉంటుంది నార్మల్ది. బట్ నౌ వెన్ వీ హ్యావ్ ఇన్స్టాల్డ్ ద షంట్ కాంపన్సేషన్ ఇట్ హ్యాస్ బీన్ చేంజ్డ్ టు దిస్ ఈక్వేషన్, q ఈజ్ ఈక్వల్ టు 2v స్క్వేర్ బై ఎక్స్ 1 మైనస్ కాస్ ఆఫ్ డెల్ బై 2 అని చెప్పొచ్చింది. ఇది లాస్ట్ క్లాస్లో ఈక్వేషన్ డిరైవ్ చేసాం మనం, అంటే రియల్ పవర్కి చేసాం. రియాక్టివ్ పవర్ ఇట్ ఈస్ ది సిమిలర్ వన్. ఓకే, నౌ ఇఫ్ యూ డ్రా దిస్ వన్, this one also, it will be looking like this. Follow the green line there. Okay, and because of this increment in active and reactive power, the shunt compensation is widely used. Okay, one of the major factors anamata. Okay, ఇవి ఈ షంట్ కాంపన్సేషన్ మనం టూ మిషన్ సిస్టమ్ కి డిరైవ్ చేసాం మనం స్టార్టింగ్ లో మనం. ఓకే, సి, బట్ వాట్ ఈస్ ద నెసెసిటీ ఏంటి, ఇది మిగతా ఎలా మనకి స్టడీ స్టేట్ పవర్ని, ట్రాన్జియెంట్ పవర్ని ఎలా ప్లస్ పవర్ ఆక్సిలేషన్ డాంపింగ్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అన్నది ఇవాళ క్లాస్లో చూద్దాం మనం. ఓకే, సి, అబ్జర్వ్ ద ఫస్ట్ పాయింట్. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద షంట్ ఫ్యాక్ట్ డివైస్ టు సపోర్ట్ ద రియాక్టివ్ పవర్ డిమాండ్. ఓకే, షంట్ రియాక్టివ్ పవర్ కాంపన్సేషన్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. షంట్ యాక్టివ్ పవర్ ఉండదు. యాక్టివ్ పవర్ జీరో, ప్రాక్టికల్లీ జీరో. మనం స్టార్టింగ్ ఆఫ్ దిస్ వీ టోల్డ్ దట్ దిస్ ఈజ్ ఎ ప్యూర్ లాస్లెస్ డివైస్. ఓకే, నెక్స్ట్ ఇట్స్ yield is to increase the steady state transmit power as well as the stability and voltage profile. ఇప్పుడు ఈ మూడు చూడాలి మనం. స్టడీ స్టేట్ ట్రాన్స్మిటల్ పవర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఇంక్రీజ్ అయింది, అది మనకు ఆల్రెడీ ప్రూవ్డ్. నౌ స్టెబిలిటీ ఎలా ఇంక్రీజ్ అవుతుంది, వోల్టేజ్ ప్రొఫైల్ ఎలా ఇంక్రీజ్ అవుతుంది అన్నది మనం నెక్స్ట్ కమింగ్ స్టెప్స్ అవి. ఓకే, నెక్స్ట్ shunt wire compensation is thus used for voltage regulation at the midpoint to segment the transmission line at the end of the line to prevent voltage instability as well as dynamic voltage control to increase the transient stability and damping power oscillations. ఓకే, వోల్టేజ్ ప్రొఫైల్నే కాదు, వోల్టేజ్ ఇన్స్టెబిలిటీని కూడా తగ్గిస్తుంది, అలాగే పవర్ ఆక్సిలేషన్ డాంపింగ్ కూడా ఇది తగ్గిస్తుంది అని చెప్పి ఇక్కడ షంట్ కాంపన్సేషన్ అన్నది చెప్పడం జరిగింది ఇక్కడ. ఓకే, యూ కెన్ అబ్జర్వ్ దట్ దోస్ పాయింట్స్ యాజ్, ఆ పాయింట్స్ని మనం ఎక్కడ అబ్జర్వ్ చేయాలంటే, ఓకే, వోల్టేజ్ స్టెబిలిటీకి వద్దాం. మనం దీన్ని డిస్కస్ చేసే ముందు ఐ హ్యావ్ డిస్కస్డ్ దిస్ కాన్సెప్ట్. ఒక్కసారి లెట్ మీ డ్రా దట్ కాన్సెప్ట్స్ ఎక్కడ ఉన్నాయి చూడండి ఒకసారి. ఇక్కడ మనం ఈ కాన్సెప్ట్ చూసేటప్పుడు మనం ఓవర్ వోల్టేజ్, అండర్ వోల్టేజ్ గురించి చదువుకున్నాం. ఓకే, ఎప్పుడైతే సర్జ్ ఇంపిడెన్స్ కన్నా ఎక్కువ లోడింగ్ గ్రీన్ కలర్ ఉందో అప్పుడు జనరేటెడ్ రియాక్టివ్ పవర్ అనేది డిమాండ్ కన్నా ఎక్కువగా ఉంటుందని, అప్పుడు ఓవర్ వోల్టేజ్ వస్తుందని. అలాగే లోడింగ్ కనుక సర్జ్ ఇంపిడెన్స్ లోడింగ్ కన్నా తక్కువ ఉంటే దాని అండర్ వోల్టేజ్ అవుతుందని, అప్పుడు రియాక్టివ్ పవర్ జనరేటెడ్ ఈజ్ లెస్ దెన్ రియాక్టివ్ పవర్ డిమాండెడ్ అని. ఓకే, లైక్ దట్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ది, ఇక్కడ వోల్టేజ్ స్టెబిలిటీకి వస్తే
ఇక్కడ చూడండి వోల్టేజ్ స్టెబిలిటీలో షంట్ డివైస్ అన్నది ఎలా పనిచేస్తుందంటే సింపుల్గా చెప్పాలంటే యూ ఫాలో దిస్ లైన్, ఈ రెడ్ కలర్ లైన్ ఫాలో అవ్వండి. ఓకే, దిస్ ఈస్ ద 1 అనమాట. 1కి నేను స్ట్రైట్గా గీసిన లైన్, అది స్ట్రైట్గా లేకపోతే లెట్ మీ డ్రా అగైన్. ఓకే, 1కి ఎగ్జాక్ట్లీ స్ట్రైట్గా నేను గీసాను. ఓకే, సి నేను ఇప్పుడు దాకా చెప్పింది అదే. ఓవర్ వోల్టేజెస్ ఎప్పుడు వస్తాయన్నమా మనకి, మీరు ఇందులో చాలా నోస్ పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ నోస్ పాయింట్స్ అంటే ఏం లేదు, అలా షేప్ని మనం ఈ షేప్ని నోస్ పాయింట్స్ అంటాం. అయితే మీరు అబ్జర్వ్ చేస్తే యూనిటీ పవర్ ఫ్యాక్టర్ యొక్క లైన్ ఇదిగోండి రెడ్ కలర్ పాయింట్ పెట్టాను చూసారా, అది ఆ యూనిటీ పవర్ ఫ్యాక్టర్ కన్నా తక్కువ ఉన్నవి లాగింగ్, అటు సైడ్ రైట్ సైడ్ ఉన్నవి లీడింగ్ అనమాట. ఓవర్ వోల్టేజెస్ ఆర్ పాసిబుల్ ఓన్లీ ఇన్ ఏ లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ ఓన్లీ. యు గాట్ ద పాయింట్, లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ ఓన్లీ. లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ ఎప్పుడు వస్తుంది, ఓవర్ వోల్టేజెస్ ఉన్నప్పుడే వస్తుంది. అంటే మనకి ఆ డిమాండెడ్ కన్నా కూడా జనరేటెడ్ రియాక్టివ్ పవర్ అన్నది ఎక్కువ అన్నది. ఓకే, లైక్ దట్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ హియర్. అండ్ వెన్ యూనిటీ పవర్ ఫ్యాక్టర్ కన్నా తక్కువ ఉన్నప్పుడు దేర్ ఇస్ నో ఓవర్ వోల్టేజెస్. అంటే ఇదిగోండి ఈ గ్రీన్ కలర్ లైన్స్ అన్నీ ఉన్నాయి చూసారా పైన, ఈ పైన నుంచి వెళ్తున్న అవన్నీ కూడా లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ లైన్స్ తప్ప లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ లైన్స్ కాదు. ఇప్పుడు వాటిని తగ్గించాలి ఎలా, ఓవర్ వోల్టేజ్. అండర్ వోల్టేజ్ని ఇదేం చేయాల్సిన అవసరం లేదు. బట్ వెన్ ఎవర్ వీఆర్ హ్యావింగ్ ఏ దిస్ టైప్ ఆఫ్ యూ హ్యావ్ టు కనెక్ట్ జస్ట్ లైక్ ఇదిగోండి ఈ సిస్టమ్కి ఇలా వోల్టేజెస్ వస్తే ఇక్కడ ఎటువంటి షంట్ ఫ్యాక్టర్ డివైస్ లేదు. అదే సిస్టమ్కి మనం ఒక వేర్ కాంపన్సేటర్ అన్నది కనుక మనం కనెక్ట్ చేస్తే దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా చేంజ్ అవుతున్నాయో చూడండి. ఇప్పుడు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ నేను రెడ్ కలర్లో ఆ 1 కలర్ లైన్లోంచి ఓవర్గా ఒక్క లైన్ కూడా పైకి వెళ్ళదు. ఓకే, ఒక టెర్మినల్ వోల్టేజ్ వర్సెస్ పవర్ ప్లాట్ అట్ వేరియస్ లోడ్ పవర్ ఫ్యాక్టర్స్ చూస్తే మనం ఆ ఫ్లాట్ లోడ్ అన్నది ఇప్పుడు ఫ్లాట్ లైన్ ఆర్ ఫ్లాట్ వోల్టేజ్ అన్నది మెయింటైన్ చేసుకోవచ్చు ఫర్ ఎవ్రీ పవర్ ఫ్యాక్టర్. దిస్ ఈజ్ పాసిబుల్ ఫర్ షంట్ డివైస్ ఓన్లీ. మనం ఆల్రెడీ పవర్ ఫ్యాక్టర్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది అన్నది లాస్ట్ క్లాస్ డెరివేషన్లో చూసాం మనం, హౌ ఫ్యాక్టర్ డివైజెస్ ఎఫెక్ట్ ది పవర్ ఫ్యాక్టర్ డివైజెస్. ఓకే, అయితే ఇక్కడ మిగతా పార్ట్ థియరీ చూడండి. Let's start with voltage stability. A simple radiation system with feeder line reactance and load impedance Z. Okay. Wait on the line. Okay. Somebody also joined. The nose point at each plot given the specific power factors for the voltage instability corresponding to the system condition. Okay. And the voltage stability limit decreases the inductive load and increases with the capacitive load. మనం అదే డిస్కస్ చేసాం, ఓవర్ వోల్టేజ్ అండర్ వోల్టేజ్ అని. ఓకే, నెక్స్ట్ రియాక్టివ్ షంట్ కాంపన్సేషన్ ఈజ్ ఆఫ్టన్ యూజ్డ్ ఇన్ ప్రాక్టికల్ అప్లికేషన్ టు రెగ్యులేట్ ది వోల్టేజ్. ఎందుకు, లాస్ట్ క్లాస్లో మనం చూసాం డెల్ క్యూ అన్నది ప్రపోర్షనల్ టు డెల్ వి. ఓకే, మనం ఆ డెరివేషన్ కూడా చూసాం లాస్ట్ క్లాస్, ఒకసారి వీడియోస్ చూడండి మళ్ళీ గుర్తు లేకపోతే. నెక్స్ట్, టు ప్రొవైడ్ ది వోల్టేజ్ సపోర్టెడ్ ద లోడ్ డ్యూ టు జనరేషన్ ఆర్ లైన్ వోల్టేజెస్ ద కెపాసిటీ ఆఫ్ సెండింగ్ ఎండ్ బికమ్స్ ఇంపేర్డ్. ఓకే, అంటే ఈ పాయింట్ యొక్క మీనింగ్ ఏంటంటే ఈ షంట్ కాంపన్సేషన్ అన్నది లోడ్ ఎండ్లో చేస్తారనమాట. ఓకే, నాట్ ఎట్ ద సోర్స్ ఎండ్. అంటే షంట్ కాంపన్సేషన్ ఎక్కడ చేసేయచ్చు కదా అనుకుంటారు, దట్ మీనింగ్ నాట్ పాసిబుల్. ఎందుకంటే ఇది అక్కడికి వెళ్ళేటప్పటికి మళ్ళీ వేరీ అయిపోతుంది బికాస్ ఆఫ్ దిస్ ఇన్ రియాక్టెన్స్. ఓకే, అదే డైరెక్ట్గా వేరియబుల్ అయిపోయిన తర్వాత వోల్టేజ్ డ్రాప్ అన్నది మనకి కాంపన్సేట్ అయిన తర్వాత కనెక్ట్ చేస్తే మంచిది. సెండింగ్ ఎండ్ కన్నా కూడా రిసీవింగ్ ఎండ్ దగ్గరలోనే మనకి ఇది పాసిబుల్. The loss of one of the power sources could suddenly increase the load demand on the remaining part of the system, causing severe voltage depression that could result in the ultimate voltage collapse. This can be mitigated by shunt compensation. Okay, వోల్టేజ్ ప్రొఫైల్ అన్నది కాన్స్టెంట్గా మెయింటైన్ చేయడానికి షంట్ కాంపన్సేషన్ అన్నది చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇందాక డిస్కషన్లో మిడ్ పాయింట్ వోల్టేజ్ రెగ్యులేషన్ మనం మాట్లాడుకున్నప్పుడు కొన్ని పాయింట్స్ మిస్ అయినాయి. ఏంటంటే యూ కెన్ సీ దట్ మిడ్ పాయింటే కాదమ్మా, మనం సిగ్మెంటేషన్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ అని చిన్న కాన్సెప్ట్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే నార్మల్గా అయితే ఒక మిడ్ పాయింట్లోనే, ఒక సిస్టమ్ యొక్క మిడ్ పాయింట్ దగ్గరే మనం చూసుకుంటాం. అలా కాకుండా మనం చాలా షంట్ డివైస్ కాంపన్సేట్ చేయగలిగితే మనకి ఇది చాలా స్మూత్ ట్రాన్సిషన్, వోల్టేజ్ అన్నది స్మూత్ ట్రాన్సిషన్ అన్నది పాసిబుల్ అవుతుంది. ఇలా 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 ఎక్కడ కావాలంటే ఎక్కడ అనమాట. మనకి ఓన్లీ ఒకటి పెడితేనే డబల్ అయింది వోల్టేజ్,
2 times అయింది. If you are connecting 3 or 4 or 5 or at equal distance, the voltage profile will be very well maintained in this power system. ఓకే, ట్రాన్స్మిషన్ లైన్లో ఇది అయితే చిన్న చిన్న ఇబ్బందులు ఏమంటే హైలీ కాంప్లెక్స్, ఓకే, లార్జ్ ఎక్స్పెన్సివ్ ఫర్ ప్రాక్టికల్గా చేయాలంటే కొంచెం ఎక్స్పెన్సివ్. స్టెబిలిటీ అండ్ రిలయబిలిటీ అండర్ అప్రాప్రియేట్ కంటింజెన్సీ కండిషన్ ఆల్సో బి కన్సిడర్డ్. ఓకే, అంటే మనం ఎక్కడ పడితే అక్కడ కాకుండా క్యాల్కులేషన్ చేసేటప్పుడు ఒకటి ఫెయిల్ అయిపోతే స్టెబిలిటీ అన్స్టేబుల్కి వచ్చినప్పుడు కూడా ఆ సిస్టమ్ అన్నది ఆపరేట్ అయ్యేటట్టు కూడా చూసుకోవాలి. హెన్స్ ద ప్రాక్టికలిటీ ఆఫ్ లిమిటెడ్ లైన్ సెగ్మెంటేషన్ మాత్రమే చేస్తున్నాం అన్నమాట. అంటే 1 or 2, ఓకే, నాట్ ఎన్ అవసరం లేకుండా ఓన్లీ 1 or 2 మాత్రమే షంట్ కాంపన్సేషన్ అన్నది పాసిబుల్. ఓకే, దిస్ ఇస్ ద లైన్ సెగ్మెంటేషన్. ఓకే, ట్రాన్సియెంట్ స్టెబిలిటీ ఎలా ఇంప్రూవ్ అవుతుంది, నెక్స్ట్ వోల్టేజ్ ప్రొఫైల్ ఎలా అవుతుందో చూసాం మనం. నెక్స్ట్ ట్రాన్సియెంట్ స్టెబిలిటీ, ఇది ఓన్లీ ఇంట్రొడక్షన్ మాత్రమే, స్పెసిఫిక్ డివైస్ తీసుకోవట్లేదు మనం, గుర్తుపెట్టుకోండి. మనం స్పెసిఫిక్గా డివైస్ తీసుకున్నప్పుడు దే కెన్ వేరీ అదర్వైజ్. ఓకే, అంటే షంటా సిరీసా పట్టి మన స్టాట్ కామా ఎస్విసినా అన్నీ కూడా డిసైడ్ అవుతాయి. ఓకే, నౌ యూ కెన్ అబ్జర్వ్ హియర్ దట్ ఇన్ ట్రాన్సియెంట్ స్టెబిలిటీ మనం ఆల్రెడీ మనం ఇదిగోండి ప్రీవియస్ నార్మల్ దానికి ఇది ఎక్స్టెండెడ్ అయింది కాబట్టి ఇప్పుడు ఇది. ఓకే, నౌ బోత్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ దేర్. దిస్ ఈజ్ v²/x sin delta, దిస్ ఈజ్ 2v²/x sin delta by 2. ఓకే, ఇలా చేంజ్ అయినప్పుడు మనకి ఒక అడ్వాంటేజ్ వస్తుంది. వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ హియర్ ఈజ్ దట్ వాట్ ఎవర్ ద ఏరియా A1 అండ్ A2 యొక్క ఏరియా అన్నది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, మనకి స్టెబిలిటీ కన్సిడరేషన్ మనం స్టెబిలిటీలో చదువుకొని ఉంటే A1 less than A2 సిస్టమ్ స్టేబుల్ అని, A1 = A2 సిస్టమ్ మార్జినల్లీ స్టేబుల్ అని, వెన్ A1 greater than A2 సిస్టమ్ ఈజ్ అన్స్టేబుల్ అని చదువుకుంటాం మనం. ఓకే, ఇప్పుడు చూడండి A2 ఆటోమేటిక్ ఇంక్రీజ్ అయిపోయింది, ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా. A1 గురించి A1 ఇంక్రీజ్ అయిందంటే లైట్గానే ఇంక్రీజ్ అవుతుంది, కానీ A2ని చూడండి చాలా ఎక్కువగా ఇంక్రిమెంట్ అయింది, అంటే దాని యొక్క స్టెబిలిటీ రీజన్ అన్నది పెరుగుతుంది. ఓకే, ఆటోమేటికలీ దిస్ ఈజ్ ద ట్రాన్సియెంట్ స్టెబిలిటీ రీజన్. ఇంకా మిగతా పార్ట్ అన్నది మీరు ఎన్నిసార్లు చదువుతున్నా కూడా కాన్సెప్ట్ మాత్రం అదే. ఓకే, అయితే పవర్ ఆక్సిలేషన్ డాంపింగ్స్కి వచ్చేది దీంట్లో ఇంటర్ కనెక్టెడే ఆ పార్ట్ అన్నది. ఎలా అంటే ఇదిగోండి పవర్ ఆక్సిలేషన్ డాంపింగ్స్ అన్నది ఇదిగోండి ఇవి కనిపిస్తున్నాయి ఇక్కడ. ఇదేమో అన్డాంప్డ్, ఇదేమో డాంప్డ్, ఇదేమో డెల్టా వాల్యూ. అయితే ఇది ఎలా వస్తుంది అంటే మనకి for example, I am drawing this clearly here. This is the first equation, P is equal to v²/2 sin delta. Okay, this is the second equation, and correspondingly this is v²/x 2v²/x sin delta by 2. ఓకే, అయితే పవర్ ఆక్సిలేషన్ డాంపింగ్ అన్నది విత్ రెస్పెక్ట్ టు రెడ్తో గీస్తున్నాను నేను, రెడ్ లైన్, ఎందుకంటే పవర్ ఇంక్రీజ్ అయిపోయిన తర్వాత ముందు బ్లాక్తో గీద్దాం. ముందు ఈ ఈక్వేషన్కి గీసుకుంటే ఎలా వస్తుంది అన్నది. ఓకే, సి దిస్ ఈజ్ ద ఇన్పుట్ పవర్ అనుకోండి, ఇన్పుట్ పవర్. ఓకే, అంటే డెల్టా నాట్ అన్నది ఇదిగోండి ఫస్ట్ ఇక్కడ ఉంటుంది అనమాట. ఓకే, అది ఎక్కడి వరకు వెళ్ళగలుగుతుంది, మ్యాక్సిమం డెల్ మ్యాక్స్ వరకు వెళ్తుంది. అది ఎక్కడైతే ఆపరేట్ అవుతుందో దాన్ని డెల్ సి అనుకుంటున్నాను, క్రిటికల్ క్లియరింగ్ యాంగిల్స్ అంటారనమాట. ఓకే, వీటిని మీరు బీటెక్లో ఉంటుంది, నాట్ ఏ న్యూ థింగ్. ఓకే, ఇది డెల్టా. ఓకే, ఇది పి. సడన్లీ నేను ఏం చేస్తున్నానంటే గ్రీన్ కలర్లోనో దాని యొక్క ఇన్పుట్ పవర్ని, ఏదైతే ఇన్పుట్ పవర్ అన్నది దాన్ని ఇంక్రీజ్ చేస్తున్నాను నేను. ఓకే, ఇంక్రీజ్ చేస్తున్నాను. దిస్ ఈజ్ ద ఇన్పుట్ పవర్ ఇంక్రీజ్డ్. ఓకే, అప్రాక్సిమేట్లీ ఈ బ్లాక్ కలర్ లైన్ అన్నది టచ్ చేస్తుంది అనుకుందాం. ఓకే, దాన్ని ఆ పాయింట్ని. ఓకే, టచ్ చేస్తుంది అన్నప్పుడు ఇంతకుముందు అంటే ఇన్పుట్ పవర్ ఇదిగోండి ఈ పాయింట్లో ఉండేది, ఏదైతే ఇక్కడ నేను ఒక పాయింట్ పెట్టాను చూసారా, అక్కడ ఆపరేట్ అవుతుంది సిస్టమ్. ఓకే, అంటే దాని యొక్క డెల్టా వాల్యూ అన్నది ఇదిగోండి ఇక్కడ ఇలా ఉంటుంది అనమాట, ఇలా స్లోగా ఆక్సిలేట్ అవుతా ఉండేది, ఇంతకుముందు ఆక్సిలేట్ అవుతా ఉండేది ఇలాగా. ఓకే, ఆక్సిలేషన్స్ అన్నది ఇలా గీస్తున్నాను చూడండి, దాని ఇలా మీరు ఇలా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ తిప్పుకొని చూస్తే ఇంకా క్లారిటీ వస్తుంది. అయితే సడన్ గా ఒక డిస్టర్బెన్సెస్, అది ఫాల్ట్ అయినా కానివ్వండి, అది ఫాల్ట్ అయితే ఎంటైర్లీ జీరోకి వచ్చేసి తర్వాత మళ్ళీ దాని యొక్క సర్క్యూట్ బ్రేకర్ క్లోజ్ అయినప్పుడు మళ్ళీ దాని యొక్క పాయింట్కి వెళ్తుంది. కానీ ఇక్కడ నేను ఓన్లీ ఇన్పుట్ పవర్ ఇంక్రీజ్ చేస్తేనే, జస్ట్ గవర్నర్ టర్బైన్ యొక్క ఇన్పుట్ పవర్, జనరేటర్ యొక్క ఇన్పుట్ పవర్ ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుందంటే సిస్టమ్ అన్నది ఆక్సిలేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అంటే ప్రీవియస్ ఆక్సిలేషన్
చిన్నది కాదు. ఇప్పుడు ఒక స్పెసిఫిక్ డిస్టర్బెన్స్ వచ్చింది కాబట్టి ఇట్ విల్ బి స్టార్ట్ ఆక్సిలేటింగ్ లైక్ దిస్ ఇలా ఆక్సిలేట్ అయ్యి ఆ సిస్టమ్ అన్నది ఎక్కడైతే ఈ కరువు అన్నది టచ్ అవుతుందో ఇన్పుట్ లైన్కి, కొత్త ఇన్పుట్ లైన్ ఇది, ఓకే, దాన్ని టచ్ అవుతుందో అక్కడ సెటిల్ అయ్యి ఇక్కడ కూడా స్లోగా ఆక్సిలేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది దీని యొక్క. అయితే మనం ఒక రూల్ ఏంటంటే డెల్టా అన్నది 90 దాటకూడదు. 90 దాటిందంటే అన్స్టేబుల్ అవుతుంది సిస్టమ్, అన్స్టేబుల్ అవుతుంది. ఓకే, అయితే ఈ ఆక్సిలేషన్ అన్నది దీని యొక్క 90 దాటకూడదు అంటే ఇదిగోండి, ఈ లైన్ దాటకూడదు అంటే ఇదిగోండి, ఇదేమో అన్స్టేబుల్, ఇది స్టేబుల్, ఇది అన్స్టేబుల్, ఇది స్టేబుల్, ఇది అన్స్టేబుల్, ఇది స్టేబుల్. సిస్టమ్ ఒకసారి అన్స్టేబుల్కి వెళ్ళి మళ్ళీ స్టేబుల్, అన్స్టేబుల్ అలా ఆక్సిలేట్ అవుతూ ఉంటుంది అనమాట. అయితే వెళ్ళొచ్చు సిస్టమ్ ప్రాక్టికల్లీ ఆపరేటింగ్ అన్నది ఈ లైన్కి ఇక్కడ టచ్ అవుతుంది. నార్మల్గా అయితే కనుక ఇన్పుట్ ఇదిగోండి ఇక్కడే అనుకోండి, ఇదిగోండి ఈ ఆపరేటింగ్ పాయింట్ దగ్గరే రావాలన్నమాట. అది అంటే ఇదిగోండి ఇలా మనకి ఇస్తే ఇలా ఆక్సిలేషన్ ఈ పాయింట్కి రావాలి. ఓకే, యు గాట్ ద పాయింట్. ఎక్కడైతే ఇన్పుట్ లైన్కి అది టచ్ అవుతుందో అక్కడ. అయితే ఇది 90 కన్నా తక్కువ ఉండాలమ్మా. ఎప్పుడు డెల్టా వాల్యూ అన్నది 90 కన్నా తక్కువ ఉంటేనే అది ఆపరేట్ అవుతుంది. ఓకే, ఎందుకు సింక్రనస్ జనరేటర్ యొక్క రియల్ పవర్ ఈక్వేషన్ అన్నది అలాగే ఉంది మనకి. ఓకే, ఎప్పుడైతే 90 దాటుతుందో అది నెగిటివ్ అయిపోతుంది, ఆ డిక్రిమెంట్లోకి వస్తుంది అనమాట. చేంజ్ ఇన్ డి డెల్టా బై డిటి ఈజ్ ఈక్వల్ టు డి డెల్టా బై డిటి కనుక నెగిటివ్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా సిస్టమ్ అనేది ఎంటైర్లీ అన్స్టేబుల్ అయ్యి మన సిస్టమ్ అనేది కొలాప్స్ అవ్వచ్చు. ఓకే, దాన్ని ఎలిమినేట్ చేయడం కోసం ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు రెడ్తో గీస్తున్నాం అనుకోండి, ఇది అది ఈ రెడ్ కలర్ ఏదైతే మనం ఇక్కడ మాట్లాడుకున్నామో, ఓకే, ఇప్పుడు ఏదైతే ఫ్యాక్ట్ డివైజెస్ వల్ల అది ఇంక్రిమెంట్ అయింది. ఇప్పుడు చూడండి సేమ్ ఇన్పుట్ ఇదిగోండి ఇక్కడ ఆపరేట్ అవుతుందంటే ఇనిషియల్లీ ఇదిగోండి ఇక్కడ ఆపరేట్ అవుతూ ఉండేది. ఇప్పుడు ఎప్పుడైతే దాని ఇన్పుట్ ఏమన్నా చేంజ్ చేసామో అది అంటే ఈ లైన్కి వచ్చిందో అంటే ఇదిగోండి ఇక్కడికే అది ఆపరేట్ చేయడానికి. అంటే ఆక్సిలేషన్స్ అన్నది ఇప్పుడు నేను మళ్ళీ గీసాను అనుకోండి ఓవర్లాపింగ్తో, ఇదిగోండి దీని యొక్క ఆక్సిలేషన్స్ ఇదిగోండి సేమ్ సిస్టమ్కి చూడండి మ్యాగ్నిట్యూడ్ వైజ్ గ్రీన్ కలర్ ఆక్సిలేషన్స్ ఎలా ఉన్నాయి, రెడ్ కలర్ ఆక్సిలేషన్స్ ఎలా ఉన్నాయి. అలా కాదు, నేను ఇంకొంచెం ఈ లెవెల్లోనే వచ్చేటట్టు చూసుకుంటే ఇదిగోండి అయినా కూడా ఇంకా 90 దాటలేదు. ఇది ఇదిగోండి ఈ లెవెల్ తీసుకున్నా అది 90 దాటలేదు, ఇదిగోండి ఎక్కడ తీసుకున్నా 90 దాటలేదు, ఇక్కడ తీసుకుంటే 90 దాటుతుంది. ఓకే, అయితే ఈవెన్ డెల్ మ్యాక్స్ రేంజ్ కూడా ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చింది ఇప్పుడు. ఓకే, డెల్ మ్యాక్స్ రేంజ్ కూడా ఇలా వస్తుంది. ఇప్పుడు వీటిని మనం ఆక్సిలేషన్స్ని ఏదైతే కాన్సెప్ట్ నేర్చుకున్నామో మనం ఇదిగోండి ఇవి ఇప్పుడు చూడండి. ఓకే, వీ హ్యావ్ టు కంపేర్ దోస్ ఆక్సిలేషన్స్, నౌ దే ఆర్ రొటేటెడ్. ఓకే, ఒక అన్డాంప్డ్ సిస్టమ్ యొక్క ఆక్సిలేషన్స్ అన్నది ఇలా ఉంటే ఒక డాంప్డ్ సిస్టమ్ అన్నది ఇదిగోండి ఇలా ఉంటుంది అనమాట. ఓకే, అంటే ఇవి ఎలా వచ్చినాయి అంటే ఇదిగోండి యాక్టివ్ పవర్ కాంపన్సేషన్, రియాక్టివ్ పవర్ కాంపన్సేషన్ వల్లే ఏదైతే మనం ఇక్కడ పెరుగుతుంది ఇక్కడ తగ్గుతుంది అని చెప్పి అన్స్టేబుల్ స్టేబుల్ అని చెప్పి మనం ఇక్కడ ఏదైతే చూసామో అవి ఇలా ఉన్నాయి ఆక్సిలేషన్స్. అయితే ఇక్కడ డయాగ్రామ్లోనే ఏంటంటే అవి లెఫ్ట్ టు రైట్ ఉన్నాయి అనమాట. ఇక్కడ మనం గీసింది ఏంటంటే టాప్ టు బాటమ్ గీసాం మనం, అంతే ఆక్సిలేషన్స్ అన్నది. క్లారిటీ అర్థమైందా? ఇదిగోండి ఇక్కడ డెల్ మీకు ఇది చదువుకుని ఉండాలి కంపల్సరీగా. డెల్ అన్నది వేరియేషన్తో మీరు ఫాల్ట్ కంటింజెన్సీ కేసెస్లో కూడా మనకి ఫాల్ట్ క్లియరింగ్ అని చెప్పి చదువుకొని ఉంటారు. అప్పుడు కూడా ఎక్కడ సెటిల్ అవుతుంది అని చెప్పి చూస్తే యాక్సలరేషనా డిసలరేషనా అని చెప్పి మీరు ఒక టేబుల్ క్రియేట్ చేసుకుని ఉంటారు పవర్ సిస్టమ్ స్టెబిలిటీలో. అదే కాన్సెప్ట్ ఇక్కడ, కానీ ద రేంజ్ ఆఫ్ దట్ యాంగిల్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్. అంతే, ఆ రేంజ్ ఆఫ్ యాంగిల్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అయిందో ఆటోమేటిక్గా ఏదైతే ప్రీవియస్ ఆక్సిలేషన్ పెద్దగా అన్స్టేబుల్ అవుతుందో ఇదిగోండి రెడ్ కలర్ లైన్ అంతా కూడా అన్స్టేబుల్ అనమాట. ఇంతకుముందు యుఎస్ అని చెప్పి రాశాను, కానీ అదే సిస్టమ్కి షంట్ డివైస్ కనెక్ట్ చేస్తే అది అన్స్టేబుల్ కాదు. సేమ్ ఆక్సిలేషన్స్ ఆర్ నాట్ అన్స్టేబుల్, నో దే ఆర్ స్టేబుల్ ఆక్సిలేషన్స్ ఓన్లీ. ఓకే, రిమెంబర్ దీస్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ షంట్ కాంపన్సేషన్. ఏమేమి చూసాం మనం? ఫస్ట్ మిడ్ పాయింట్ వోల్టేజ్ రెగ్యులేషన్ చూసాం. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ షంట్ కాంపన్సేషన్ అంటే మీరు రాయాల్సింది మిడ్ పాయింట్ వోల్టేజ్ రెగ్యులేషన్ ఫస్ట్ రాసి దాని యొక్క పవర్ యాంగిల్ కర్వ్స్ గీయాలి. ఓకే, సెకండ్ నోస్ పాయింట్ ఓకే, వోల్టేజ్ రెగ్యులేషన్ చూడండి. వోల్టేజ్ రెగ్యులేషన్ అంటే ఇదమ్మా. ఓకే, ఇదిగోండి ఈ ఈక్వేషన్స్ అన్నది ఇది అన్నది గుర్తుపెట్టుకోవాలి. సర్జ్ ఇంపిడెన్స్ లోడింగ్ ఆ కాన్సెప్ట్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి. థర్డ్ వన్
ట్రాన్సియెంట్ స్టెబిలిటీ ఇంక్రీజ్ అవుతుందని చెప్పాలి. అదేంటి ఏరియా 1 లెస్ దెన్ ఏరియా 2 ఆ కాన్సెప్ట్ అన్నది గుర్తుకు రావాలి. 4వది పవర్ ఆక్సిలేషన్ డాంపింగ్స్ అన్నది రెడ్యూస్ అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. ఈ 4 పాయింట్స్ కూడా ఆబ్జెక్టివ్స్ ఆఫ్ షంట్ కాంపన్సేషన్ ఆర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎనీ కాంపన్సేషన్. ఇక్కడ ఏమైనా అడిగితే ఇంకా మిగిలిన ఈ 4 వోల్టేజ్ని ఇప్పుడు యాక్టివ్ పవర్ ఇంక్రిమెంట్ అన్నది జరిగింది. ఫస్ట్ పాయింట్ మిడ్ పాయింట్ వోల్టేజ్ రెగ్యులేషన్ అప్పుడు వోల్టేజ్ ప్రొఫైల్ అన్నది కాన్స్టెంట్గా మెయింటైన్ అవుతుంది. థర్డ్ వన్ స్టెబిలిటీ ఇంక్రీజ్ అయింది, ఏరియా 2 అన్నది ఇంక్రీజ్ అవ్వడం వల్ల. పవర్ ఆక్సిలేషన్ డాంపింగ్స్ కూడా తగ్గినాయి కంపారిటివ్. ఇంతకుముందు అన్స్టేబుల్ ఆక్సిలేషన్స్ కూడా ఇప్పుడు స్టేబుల్ ఆక్సిలేషన్స్గా కనిపిస్తున్నాయి. ఓకే, దిస్ ఈజ్ వాట్ ద ఎంటైర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ షంట్ కాంపన్సేషన్లో మనం ఇదిగోండి ఈ ఒక్క పాయింట్ గురించి నేను ఇంత చెప్పాను అనమాట. ఓకే, మిడ్ పాయింట్ వోల్టేజ్ రెగ్యులేషన్ అని చెప్పాం. ఇప్పుడు అంటే ఇది ఒక్కటే కాదు, ఈవెన్ స్టాటిక్ వెసెస్ వేర్ కాంపన్సేటర్ అన్నా కూడా పాజిటివ్ వేర్ కాంపన్సేటర్ అన్నా మనం ఇదే రాస్తాం, ఇంకా కొత్తగా ఏం రాదు. ఏదైనా ఒక స్టాటిక్ వేర్ కాంపన్సేటర్ ఏం చేస్తుందంటే ఇదంతా కూడా మనం రాసుకోవచ్చు. ఓకే, నౌ we have to start the variable impedance and switching converter type వేర్ కాంపన్సేటర్. అయితే మన యూనిట్ 1లో మనం ఆల్రెడీ దీన్ని చూసాం. మనం వేరియబుల్ ఇంపిడెన్స్ టైప్ స్టాట్ కాంపన్సేటర్ అండ్ స్విచ్చింగ్ కన్వర్టర్ టైప్ అంటే ఏంటో ఒకసారి చూడండి. వేరియబుల్ ఇంపిడెన్స్ వన్లో ఎస్విసిని చదువుతాం, వోల్టేజ్ సోర్స్ కన్వర్టర్ టైంలో స్టాట్ కామ్ చదువుతాం అనమాట. అంటే సెకండ్ యూనిట్లో మనం ఎస్విసిని స్టాట్ కామ్ని మనం చాలా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తాం. మోర్ దెన్ ఎస్విసినే మనకి ఎక్కువ ఉంటుంది. స్టాట్ కామ్ అన్నది మనం లాస్ట్లో దానికి ఎక్స్టెండ్ చేసేస్తాం అనమాట, జస్ట్ లైక్. ఓకే, అంటే మీకు ఒకసారి ఎస్విసి అంటే ఏంటో చూసుకుందాం ఒకసారి. ఇదిగోండి ఎస్విసి అంటే ఇది అని చెప్పాను నేను ఇప్పుడు. ఓకే, మనకి ఎస్విసిలో కాంబినేషన్స్ ఏమున్నాయో ఒకసారి చూడండి. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ టీసీఆర్ అండ్ టీఎస్ఆర్, సెకండ్ వన్ టీఎస్సి అండ్ రిమైనింగ్ పార్ట్. ఓకే, స్టాట్ కామ్లో ఇదిగోండి స్టాట్ కామ్ డయాగ్రామ్ ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ స్టాట్ కామ్ విత్ స్టోరేజ్ ఇవన్నీ కూడా షంట్ కనెక్టర్ డివైస్లో మనం తీస్తుంది ఫర్ సెకండ్ యూనిట్ ఎస్విసి అండ్ దిస్ వన్. ఓకే, నౌ లెట్ మీ గో టు వన్ పీపీటీ. ఓకే, స్టాట్ వేర్ కాంపన్సేటర్. ఓకే, స్టాట్ వేర్ కాంపన్సేటర్ అంటే ఇందులో 2 ఇంపార్టెంట్ బిల్డింగ్ బ్లాక్స్ ఉంటాయమ్మా. ఫస్ట్ వన్ ఈజ్ టీసీఆర్ అండ్ టీఎస్సి, బ్లూ కలర్లో ఉంది. అట్ ద సేమ్ టైం లెట్ మీ డూ వన్ థింగ్. ఓకే, చాలండి. ఇదిగోండి ఇది టీసీఆర్ యొక్క సర్క్యూట్ డయాగ్రామ్. ఇంట్రొడక్షనే, మనం దీన్ని అనాలిసిస్ కూడా చేయాలి. బట్ ఫస్ట్ ఇంట్రొడక్షన్లో మీరు ఏం అబ్జర్వ్ చేస్తున్నారో డైజెస్ట్ చేసుకోండి. దీంట్లో యాంటీ ప్యారలల్ థైరిస్టర్స్ యొక్క వాల్యూస్ ఉన్నాయి, అవి ఒక ఇండక్టర్ కనెక్ట్ చేస్తుంది. ఈ వోల్టేజ్ యొక్క సప్లై వోల్టేజ్ వచ్చేటప్పటికి విఎస్ అండ్ దాంట్లో వచ్చే కరెంట్ ఐటీసీఆర్ అండ్ వోల్టేజ్ అక్రాస్ ద వాల్యూ ఈజ్ విటీసీఆర్. ఓకే, అండ్ నౌ ద ఇంపార్టెంట్ పాయింట్ హియర్ ఈజ్ దట్ the controllable range of firing angle of alpha is from 90 to 180 degrees only. గుర్తుపెట్టుకోండి, టీసీఆర్లో ఓన్లీ 90 to 180 degrees మాత్రమే ఉంటుంది. 90 degrees దగ్గర ఎగ్జాక్ట్లీ సైనసోయిడల్ ఉంటుంది, 180 degrees దగ్గర 0 ఉంటుంది. కానీ 90 కన్నా తక్కువ వచ్చింది అనుకోండి, మనకేమవుతుందంటే ఇక్కడ డీసీ కాంపోనెంట్స్ ఎక్కువగా వచ్చేసి మనకి టు యాంటీ ప్యారలల్ అన్నది రెండు కండక్ట్ అయ్యడం వల్ల మనకి ఇక్కడ సర్క్యులేటింగ్ కరెంట్స్ పోవడం వల్ల ఇక్కడ ఎటువంటి కండక్షన్ జరగదు. జరిగినా కూడా మనకి చాలా లాసెస్ టైప్లో కనిపిస్తుంది. సిమ్యులేట్ చేశాను నేను ఇది, మన మ్యాట్లాబ్ ఉంటే కంపల్సరీగా సిమ్యులేట్ చేయొచ్చు. సింపుల్ సర్క్యూటే. మనం కరస్పాండింగ్ నాట్ పాసిబుల్ లెస్ దెన్ 90. ఓకే, గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మిమ్మల్ని అడుగుతారు ఫ్యాక్ట్స్లో కూడా ప్రాజెక్ట్ చేసేటప్పుడు 90 to 180. నార్మల్గా ఒక థైరిస్టర్ ఉంటే 0 to 90 అనుకుంటాం కదా, 0 to 180 అనుకుంటాం కదా, అలా కాదు. ఇక్కడ టీసీఆర్లో ఆపరేటింగ్ ఫైరింగ్ రేంజ్ వచ్చేసి 90 to 180. ఎందుకు 0 to 90 ఎందుకు కండక్ట్ కావట్లేదంటే యాంటీ ప్యారలల్గా 2 కండక్ట్ చేస్తున్నప్పుడు డీసీ కాంపోనెంట్స్ రెండిట్లో తిరిగి మనకు ఆ వాల్యూ అన్నది ఆపరేట్ కాకుండా పోతుంది అనమాట. అంటే 2 స్విచ్చెస్ ఒకేసారి కండక్ట్ కావు, ఒక స్విచ్ కండక్ట్ అవుతుందంటే ఇంకోటి ఆఫ్ అయిపోయి ఉండాలి. ఓకే, బట్ లెస్ దెన్ 90 బోత్ ఆర్ కండక్టింగ్, దట్స్ లీడ్స్ టు రాంగ్ ఆపరేషన్. ఓకే, నెక్స్ట్ పాజిటివ్ హాఫ్ సైకిల్లో T1 కండక్ట్ అవుతుంది, నెగిటివ్ హాఫ్ సైకిల్లో T2 కండక్ట్ అవుతుంది. దిస్ ఈజ్ అన్ ఏసీ డివైస్, ఎందుకంటే ఏసీ ట్రాన్స్మిషన్. ద సప్లై వోల్టేజ్ V of ST ఈజ్ ఈక్వల్ టు VS sin omega t. ఓకే, VS sin omega t. అండ్ ద కరెంట్ ఏంటంటే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, V by omega L cos alpha minus cos omega t.
ఓకే. ఓకే. నెక్స్ట్ దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఇలా ఉంటుంది. మనం ఇండక్టర్ గదా ఇక్కడ. అందుకనే కరెంట్ అన్నది ఐటీసీఆర్ అన్నది వీటీసీఆర్‌తో లాగ్ అయి ఉంటుంది. దాని యొక్క సస్పెక్టెన్స్ క్యారెక్టరిస్టిక్స్ అన్నది మీరు చూడొచ్చు ఫర్ డిఫరెంట్ ఫైరింగ్ యాంగిల్స్. ఆల్ఫా వాల్యూ 0 నుంచి 90 నుంచి 180కి. 90 అన్నది పీకు. 180 అన్నప్పుడు 0 అయిపోతుంది ససెప్టెన్స్ కూడా. ఓకే. ఈవెన్ ఫైరింగ్ యాంగిల్ ఆల్సో చూడండి 90 నుంచి ఆల్ఫా 180 వరకే ఆపరేటింగ్ రేంజ్. దానికన్నా యువతల ఆపరేటింగ్ రేంజ్ అన్నది లేదు. ఓకే. ఇది దీని యొక్క వాల్యూస్ అనమాట. ఫర్ డిఫరెంట్ ఫైరింగ్ యాంగిల్స్ ఆల్ఫా వాల్యూ 105కి గీసాను నేను. 105కి గీస్తే ఐటీసీఆర్ వేవ్ ఫామ్ ఇలా ఉంటుంది అండ్ కరస్పాండింగ్ వీటీసీఆర్ ఇది. ఈ రెండిటి యొక్క కాంబినేషన్లో వచ్చేది విఎల్ అన్నది లోడ్కి వెళ్ళే వోల్టేజ్ ఇది. ఓకే. ఫర్ ఆల్ఫా 150 డిగ్రీ దిస్ ఎగ్జాక్ట్లీ వస్తాయి. సిమ్యులేట్ చేస్తే మీరు ఇదే ఫైరింగ్ యాంగిల్ పెడితే సేమ్ సర్క్యూట్కి సేమ్ వేవ్ ఫామ్స్ వస్తాయి. ఓకే. మనం చూద్దాం కుదిరితే. అండ్ ద సెకండ్ కాంపోనెంట్ ఈజ్ టిఎస్సి. ఓకే. టీఎస్సీకిను టీసీఆర్కి తేడా ఏంటంటే అక్కడ ఉన్న ఇండక్టర్ని ఇక్కడ కెపాసిటర్గా మారుస్తారు. అయితే మనం ఇదిగోండి ఇలా బేసిక్ వేవ్ ఫామ్స్ చూపించుకొని క్యారెక్టరిస్టిక్ చూసి మనకు ఒక కరెంట్ ఈక్వేషన్ రాసి వోల్టేజ్ సప్లై రాసేసి ఇలా రాస్తే ఓన్లీ బేసిక్ అంతే. మీకు ఎంటెక్లో ఇంతవరకే అన్నట్టు ఉంటుంది. బట్ యాక్చువల్లీ మనం ఇంకొంచెం డెప్త్లో చదువుదాం ఎలా మనం ఇవి వేరీ అవుతున్నాయి అని చెప్పి చూద్దాం. మనం ఎస్విసిని మనం ముందు టీఎస్సి కూడా వెళ్దాం. బట్ బిఫోర్ స్టార్టింగ్ దట్ వన్ వీ హ్యావ్ టు గో త్రూ ద కాన్సెప్ట్ దిస్ వెరీ క్లియర్లీ. ఓకే. అయితే మన డెరివేషన్ కూడా చేద్దాం. వాట్ ఆర్ ద ససెప్టెన్స్ డెరివేషన్ కానీ ఆ కరెంట్ డెరివేషన్ ఎలా వచ్చింది చూపించాను కదమ్మా ఇందాక. మ్యాగ్నిట్యూడ్ వైజ్ నేను జస్ట్ ఇంట్రొడక్షన్ మాత్రమే ఇచ్చాను. దాని యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అన్నీ కూడా చూద్దాం. అసలు స్టార్టింగ్లో ఎస్విసి అంటే ఏంటి, వాట్ ఈజ్ ఎస్విసి? ఓకే. లెట్ మీ ఓకే విజిబుల్. ఎస్విసి అంటే ఏంటంటే దీని డెఫినేషన్ ఏంటంటే ఇట్ ఈస్ ద షంట్ కనెక్టర్ డివైస్. ఫస్ట్ వన్ shunt connected device. It is a static device. Okay. Next it is connected to absorb reactive power. ఓకే. ఎందుకంటే ఇది ఇండక్టివ్తో ఉంది కదా, అందుకని అబ్జర్వ్ ద రియాక్టివ్ పవర్ టు మెయింటైన్ ది ఆర్ కంట్రోల్ స్పెసిఫిక్ పారామీటర్స్ ఆఫ్ ది పవర్ సిస్టమ్. ఓకే. ఈ మూడు కూడా దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ కాదు, దీని యొక్క డెఫినేషన్. ఓకే. ఇది ఇలా కాంబినేషన్లో చెప్పుకోండి. అంటే ఎస్విసి ఈజ్ ఎ షంట్ కనెక్టెడ్ స్టాటిక్ డివైస్ విచ్ అబ్జర్వ్స్ రియాక్టివ్ పవర్ సచ్ దట్ ద సిస్టమ్ ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్ can be controlled or maintained like that definition. Okay. You can go for characteristics now. Characteristics ఏంటి ఎస్విసి యొక్క క్యారెక్టరిస్టిక్స్? ఫస్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఓకే, ఇట్ లోవర్స్ మెయింటెనెన్స్ డ్యూ టు దీంట్లో మూవింగ్ పార్ట్స్ లేవు. ఫస్ట్ వన్ మన స్టాటిక్ డివైస్ అని చెప్పాం కాబట్టి దేర్ ఆర్ నో మూవింగ్ పార్ట్స్ హియర్. ఓకే. నో మూవింగ్ పార్ట్స్. Okay, that's why less maintenance. That is the first characteristic. Very fast response time. Okay, that is the second characteristics. Third one is very less losses also less. Okay. Fourth is reliability is very high. Okay. That's all. These are the basic characteristics. Okay. And the disadvantage, what are the disadvantages of this SVC is that harmonics. ఓకే. ఈ జనరేషన్ ఆఫ్ హార్మోనిక్స్ అన్నది చాలా ఎక్కువ అమ్మా ఎస్విసిలో. అందుకనే మనం స్టాట్కామ్కి వెళ్తాం. ఓకే. మనం హార్మోనిక్ అనాలిసిస్ కూడా చేద్దాం. then we'll get more value. And the second disadvantage is that the variation of SVC reactive power is the square of the terminal voltage. ఇక్కడ రియాక్టివ్ పవర్ అన్నది ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ది టెర్మినల్ వోల్టేజ్ ప్రపోర్షనల్లీ ఉంటుంది. ఓకే. కానీ ఇది ఎప్పుడైతే దాని యొక్క లీనియర్ పార్ట్ని దాటుతుందో, ఇది ఒక ఫస్ట్ మనం డయాగ్రామ్ గీసేటప్పుడు ఇదిగోండి ఇలా వస్తుందని చెప్పుకున్నాం కదా, లీనియర్ పార్ట్ అన్నది ఒక దీని లీనియర్ పార్ట్ వరకు పర్లేదమ్మా. లీనియర్ పార్ట్ దాటిన తర్వాత మాత్రం ఇక్కడ దాని యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే సడన్లీ దేర్ విల్ బి రిడక్షన్ ఇన్ రియాక్టివ్ పవర్ అట్ లోవర్ వోల్టేజెస్. ఓకే. దట్ ఈస్ ద డిసడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ఎస్విసి. ఐఎమ్ అగైన్ రిపీటింగ్ ద డిసడ్వాంటేజ్. ఫస్ట్ హార్మోనిక్ చాలా ప్రొడ్యూస్ అవుతాయి. సెకండ్ దీని యొక్క రియాక్టివ్ పవర్ అనేది దాని వోల్టేజ్ యొక్క ప్రపోర్షన్ స్క్వేర్ ఆఫ్ ది టెర్మినల్ వోల్టేజ్ ఉండడం వల్ల
ఓకే. లీనియర్‌గా పార్ట్ క్యారెక్టరిస్టిక్స్ వరకు అది పార్లే ఉంటుంది. కానీ ఎప్పుడైతే లీనియర్ పార్ట్ దాటి ఎక్స్‌పోనెన్షియల్ అలా ఇంక్రిమెంట్ అన్నది ఉంటుందో సడెన్‌గా దాని రియాక్టివ్ పవర్ అన్నది లోవర్ వోల్టేజ్ దగ్గర తగ్గిపోతుంది. ఓకే. దిస్ ఈజ్ వాట్ ద క్యారెక్టరిస్టిక్స్, డెఫినిషన్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఎస్‌విసి. అండ్ ఇందులో ఫస్ట్ వన్ మనం ఏం చెప్పాం? టీసీఆర్ అన్నమాట. ఓకే. టీసీఆర్ అంటే ఏంటి? టీసీఆర్ అంటే ఏంటి? దీని సర్క్యూట్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది? మనం ఇప్పుడే చూసాం సర్క్యూట్ డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే ఇదిగోండి ఇలా ఒక థైరిస్టర్, ఇలా ఒక థైరిస్టర్, ఈ రెండిటి యొక్క కాంబినేషన్ ఒక ఇండక్టర్ అన్నది ఉంటుంది. దిస్ ఈజ్ ద సప్లై వోల్టేజ్ విఎస్. ఓకే. దిస్ ఈజ్ ద ఐటీసీఆర్ అండ్ దిస్ ఈజ్ ద విటీసీఆర్. ఓకే. ఎల్ అండ్ ప్లస్ ఆర్ మైనస్ విఎల్. ఇందాక చూపించాను కదా నేను వోల్టేజెస్. ఎల్ అన్నది విఎల్ అన్నది వోల్టేజ్ అక్రాస్ ది ఇండక్టర్. ఐటీసీఆర్ ఇస్ ద కరెంట్ త్రూ దిస్ ఎంటైర్ టీసీఆర్ కాన్సెప్ట్ని సప్లై వోల్టేజ్. పాజిటివ్ హాఫ్ సైకిల్లో T1 కండక్ట్ అవుతుంది. పాజిటివ్ హాఫ్ సైకిల్లో T1 విల్ బి కండక్టెడ్ ఫర్ పాజిటివ్ హాఫ్ సైకిల్, T2 విల్ బి కండక్టింగ్ అట్ నెగిటివ్ హాఫ్ సైకిల్. ఇది మనకు ఆల్రెడీ తెలుసు. దీని యొక్క రేంజ్ అన్నది 90 నుంచి 180 డిగ్రీస్ మాత్రమే. లెస్ దెన్ 90 డిగ్రీస్ డీసీ కాంపోనెంట్ అన్నది సిమెట్రికల్లో ఉన్న యాంటీ ప్యారలల్లో రావడం వల్ల మనకి డివైస్ అన్నది 0 to 90 పనిచేయదు. ఓకే. దట్ ఈస్ వాట్ ద ఇంపార్టెంట్ పాయింట్ ఈస్. అండ్ ద కరస్పాండింగ్ వేవ్ ఫార్మ్స్ అన్నది మనం ఆల్రెడీ చూసాం. ఓకే. లెట్ మీ షో దట్ వేవ్ ఫార్మ్స్ అగైన్ ఇఫ్ యూ నీడెడ్. ఓకే. ఇదిగోండి వేవ్ ఫార్మ్స్ అన్నది ఇది ఇలా వస్తాయి అన్నమాట. 0 నుంచి 150 105 డిగ్రీస్కి 105 డిగ్రీస్కి లెఫ్ట్ వన్, 150 డిగ్రీస్కి రైట్ వన్ అనమాట. ఇది సిమ్యులేట్ చేస్తే ఇంకా మీకు క్లారిటీగా వస్తుంది. ఇఫ్ పాసిబుల్ ఐ విల్ షో ద సిమ్యులేషన్స్ ఆల్సో. ఓకే. ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇది ప్యూర్ ఒక ఇండక్టివ్ సర్క్యూట్ కదా. ఇది ఓన్లీ స్విచెస్ మనకి ఇక్కడ ఉంది. ఓకే. దిస్ ఆర్ ఓన్లీ స్విచెస్. దీని గురిలో మనకు వోల్టేజ్ డ్రాప్స్ తప్ప యాక్టివ్ పవర్ డ్రాప్ అన్నది ఏమి ఉండదు స్విచ్లో. ఓకే. జస్ట్ కొంచెం వోల్టేజ్ అక్రాస్ ది స్విచ్ అన్నది ఉంటుంది. మనం ఇక్కడ కేవీఎల్ రాసి ఫాలోయింగ్ ఈక్వేషన్ కెన్ బి డిరైవ్డ్. ఓకే. అయితే సప్లై వోల్టేజ్ మనం ఎలా రాసుకోవచ్చు అంటే విఎస్ ఈజ్ ఈక్వల్ టు విఎం సైన్ ఒమేగా టీ అని చెప్పి రాసుకోవచ్చు. నౌ ఇఫ్ యూ అప్లై దిస్ ఈక్వేషన్ యూ విల్ గెట్ విఎస్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎల్ డిఐ బై డిటి. అంతే. ఓకే. ఎందుకంటే రెండే ఉన్నాయి కదా. మనం ఇంకా ఇలా చూస్తే ఒక ఇండక్టెన్స్, ఇక్కడ సప్లై వోల్టేజ్ విఎస్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఇది ఇండక్టెన్స్ అంతే. ఓకే. దీనికి ఎవరైనా లూప్ రాయమంటే ఇదే ఈక్వేషన్ రాస్తారు. విఎస్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎల్ బై డి. కానీ మనకు కరెంట్ కావాలి కదా. ఇక్కడ ఐ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎల్ విఎస్ ఆఫ్ టీ డిటి ప్లస్ కాన్స్టెంట్ సి. ఓకే. లెట్ నౌ సబ్స్టిట్యూట్ విఎస్ ఆఫ్ టీ. మనకు తెలుసు కదా విఎస్ ఆఫ్ టీ అంటే ఏంటో. 1 బై ఎల్ ఇంటిగ్రల్ విఎం సైన్ ఒమేగా టీ డిటి ప్లస్ సి. విఎం అన్నది విఏ అని రాసేద్దాం. ఓకే. వి ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఈజ్ మైనస్. ఓకే. మైనస్ ఒమేగా బై ఎల్. ఓకే. ఐ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఒమేగా టీ ప్లస్ సి. సి అన్నది ఇప్పుడు వస్తుంది నార్మల్గా. ఓకే. నౌ దిస్ ఈక్వేషన్ కెన్ ఇప్పుడు ఈ సి వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి ఏం చేస్తున్నానంటే నేను ఇక్కడ కాస్ ఒమేగా టీ అన్నది మనకి ఆల్ఫా పెట్టుకుందాం. ఒమేగా టీ అన్నది ఆల్ఫా పెట్టుకుంటే ఏదైతే ఫైరింగ్ యాంగిల్ మనం అనుకుంటున్నామో ఆ ఆల్ఫా అంటే ఏంటంటే 90 డిగ్రీస్ అని చెప్పుకోవచ్చు. అయితే సైనసాయిడల్ వస్తుంది ఆ టైంలో. ఎక్కడైతే 0 వస్తుందో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఆఫ్ ఒమేగా టీ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుందో, అంటే ఈ ఈక్వేషన్ యొక్క కరెంట్ 0 అవుతుంది అనుకుందాం. ఓకే. ఆల్ఫా దగ్గర, అది ఎక్కడంటే ఆల్ఫా దగ్గర అనమాట. ఓకే. నౌ ఇట్ కెన్ బి ఈక్వేషన్ కెన్ బి రిటర్న్ యాజ్ 0 ఈజ్ ఈక్వల్ టు మైనస్ వి బై ఒమేగా ఎల్ కాస్ ఆల్ఫా ప్లస్ సి అనమాట. ఇప్పుడు సి వాల్యూ ఎంత వచ్చింది? వి బై ఒమేగా ఎల్ కాస్ ఆల్ఫా. ఓకే. సబ్స్టిట్యూట్ దిస్ వన్ ఇన్ దట్ ఈక్వేషన్. మనకి సి వాల్యూ కూడా తెలిసింది కాబట్టి నౌ ఎంటైర్ ఈక్వేషన్ ఆర్ ఫంక్షన్, ఎంటైర్ కరెంట్ ఫంక్షన్ కూడా రాసుకోవచ్చు. ఆర్ ఐ ఆఫ్ ఒమేగా టీ ఈజ్ ఈక్వల్ టు విఎం బై ఒమేగా ఎల్. వి రాస్తాను, విఎం రాస్తాను, యూ కెన్ ఎగ్జిస్ట్. ఓకే. కాస్ ఆల్ఫా మైనస్ కాస్ ఒమేగా టీ అనమాట. ఓకే. ఇదే కదా ఈక్వేషన్ మనం ఇందాక చూసింది. ఒకసారి చూద్దాం మళ్ళీ. ఇదిగోండి ఏదమ్మా, ఇదిగోండి వి బై ఒమేగా ఎల్ మైనస్ కూడా ఉంది ఇక్కడ. మైనస్ కాస్ ఆల్ఫా మైనస్ కాస్ ఒమేగా టీ. ఓకే. అది సేమ్ వీ హ్యావ్ డిరైవ్డ్ హియర్ ఆల్సో. విఎం బై ఒమేగా ఎల్ కాస్ ఆల్ఫా మైనస్ కాస్ ఒమేగా టీ. ఓకే. మ్యాగ్నిట్యూడ్ వైజ్ ఇట్ కెన్ బి సిమిలర్.
మైనస్ అన్నది మనకి స్టార్టింగ్లోనే ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, మైనస్ Vm/ωL కాస్ ఆల్ఫా మైనస్ కాస్ ఒమేగా టీ. ఓకే, నౌ మనకి ఈ ఈక్వేషన్ యొక్క హార్మోనిక్ అనాలిసిస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. ఓకే, హార్మోనిక్ అనాలిసిస్ అంటే ఏంటంటే, ఓకే, మన పవర్ ఎలక్ట్రానిక్ డివైస్ ఏదైనా కూడా మనకి ఫోరియర్ సిరీస్తో రిప్రజెంట్ చేయాలి. ఓకే, ఫోరియర్ అనాలిసిస్ అని కూడా అంటారు దీన్ని. ఫోరియర్ సిరీస్ ఆర్ ఫోరియర్ అనాలిసిస్ కెన్ బి కాల్డ్. హియర్ what I am saying here, this current can be represented as a function of components A1 cos omega t plus B1 sin omega t. ఓకే, అంటే ఇవి A1 B1 ఏంటంటే, A1 ఏంటంటే 4/t 0 to t/2 f(x) ఆర్ ఏదైతే ఫంక్షన్, ఇప్పుడు f(x) అంటే ఇదే ఇక్కడ కరెంట్ ఫంక్షన్ మనం తీసుకుంటున్నాం కాబట్టి f(x) cos omega t d omega t, ఇది డెరివేషన్ చేయాలి. అలాగే B1 కూడా సేమ్ వీ విల్ డూ. ఫస్ట్ A1కి చేసేద్దాం. ఓకే, A1కి చేస్తే ఇది ఎందుకు చేస్తున్నామంటే, దీంట్లో సెకండ్ హార్మోనిక్ కాంపోనెంట్ ఎంత, థర్డ్ హార్మోనిక్ కాంపోనెంట్ ఎంత, ఫోర్త్ ఫిఫ్త్ యొక్క కాంపోనెంట్, ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయడం కోసం చేస్తున్నాం అనమాట. ఓకే, ఇక్కడ టీ అంటే 2π అనమాట. ఓకే, టీ అంటే 2π, 4/2π. ఓకే, 0 to 2π/2 π అనమాట, 0 to π వరకు ఇది. ఓకే, అయితే ఈ ఫైరింగ్ యాంగిల్స్ అన్నది మనం చూస్తే, ఒక్క నిమిషం, లెట్ మీ షో దిస్ వేవ్ ఫార్మ్ ఫర్ యూ. ఓకే, ఇది ఎక్కడి నుంచి అయితే కండక్ట్ అవుతుందో మనం, లెట్ మీ షో క్లియర్లీ, ఎక్కడైనా మెన్షన్ చేసి ఉన్నామా? ఐ హావ్ నాట్ షోన్ ఎనీబడి దేర్. ఓకే, సి వాట్ వీఆర్ కాలింగ్ హియర్ దట్ ఫైరింగ్ యాంగిల్స్ ఆర్, ఎక్కడి నుంచి అయితే కండక్ట్ అవుతుందో, ఇదిగోండి ఈ ఆల్ఫా అన్నది 105 degrees అని చెప్పాం కదా, అది ఆల్ఫా 105. అయితే స్టార్టింగ్ అన్నది, లెట్ మీ డ్రా దట్ వన్. ఓకే, ఒక్క నిమిషం లైన్లో ఆ డయాగ్రామ్ని నేను డ్రా చేస్తాను. ఓకే, సి దిస్ ఈస్ ద డయాగ్రామ్ వీఆర్ గెటింగ్ ఎట్ 105 degrees. 105 degrees దగ్గర వచ్చే వేవ్ ఫార్మ్ ఏంటంటే ఇదిగోండి ఇలా వస్తుంది మనకి. ఓకే, అండ్ దిస్ ఈస్ ద ఇలా. ఓకే, అండ్ సమ్వాట్ లుకింగ్ లైక్ దిస్. ఓకే, ఇలా వస్తుంది మనకి కొంచెం డ్రాప్ అన్నది. ఓకే, ఎక్కడి నుంచి అయితే కండక్ట్ అవుతుందో అది ఆల్ఫా. ఓకే, అండ్ ద రీజన్ ఎండింగ్ అన్నది మనం దాన్ని ఎలా చెప్తామంటే, ఇట్ ఆల్ఫా, ఇదిగోండి ఈ రీజన్ వరకు దీన్ని మనం రో అని చెప్పి పిలుస్తాం. ఓకే, అంటే ఇక్కడ వరకు అది ఆల్ఫా ప్లస్ రో అవుతుంది అనమాట. ఓకే, ఈ ఆల్ఫా అన్నది దీంతో కంపేర్ చేస్తాం కదా, ఎంటైర్లీ దిస్ విల్ బి ఆల్ఫా ప్లస్ రో. ఓకే, మీనింగ్ ద లిమిట్స్ ఆర్ నౌ వీ కెన్ కాల్ దిస్ లిమిట్స్ యాజ్ 0 to నుంచి π అని కాకుండా, బెటర్ వీ కాల్ దిస్ వన్ యాజ్ ఆల్ఫా నుంచి ఆల్ఫా ప్లస్ రో అని చెప్పి అనుకుందాం. ఓకే, సేమ్ సబ్స్టిట్యూట్ మైనస్ V/m/ωL cos of alpha minus cos omega t d omega t. ఓకే, నెక్స్ట్ దీనికి ఏమన్నా కామన్ తీసేద్దాం, అక్కడ ఉన్నది ఇక్కడ 2 పోతుంది. ఓకే, -2Vm/ωL పై. ఓకే, ఆల్ఫా ప్లస్ రో కాస్ ఆఫ్ ఆల్ఫా కాస్ ఒమేగా టీ మైనస్ కాస్ స్క్వేర్ ఒమేగా టీ డి ఒమేగా టీ. ఓకే, లైక్ దిస్. నౌ కాస్ స్క్వేర్ ఒమేగా టీ అంటే ఏంటి, మనం దాన్ని మాడిఫై చేసుకోవచ్చు. దానికన్నా ముందు మనం డిస్ట్రిబ్యూట్ చేసేద్దాం, మనం అటు ఇటు ఈక్వేషన్ డిస్ట్రిబ్యూట్ చేసేద్దాం. మైనస్ 2Vm/π ωL. ఓకే, దిస్ విల్ బి ఈక్వేషన్ టు ఫస్ట్ ఆల్ఫా టు ఆల్ఫా ప్లస్ రో. ఓకే, కాస్ ఆల్ఫా కాస్ ఒమేగా టీ. ఓకే, ఇక్కడ వరకు డి ఒమేగా టీ ఒకటి. నెక్స్ట్ ఇదంతా కూడా ఇంకా ఉందాం, ఇది అవుట్ సైడ్ అన్నది అన్నిటికీ సంబంధించింది, అది అలాగే కాన్స్టెంట్గా మనం ప్రతిసారి రాయాల్సిన అవసరం లేదు, లాస్ట్లో రాసుకుందాం. ఈ బయట ఉన్నది, ఈ మిగతా పార్ట్ ఏంటంటే మనకి ఇక్కడ మైనస్ ఆఫ్ ఆల్ఫా టు ఓకే ఆల్ఫా ప్లస్ రో.
Okay, 1 plus cos of 2 omega t by 2. Okay, d omega t. Okay, let me show this one time. ఓకే, ఉన్నారమ్మా లైన్లో? హలో హలో, ప్లీజ్ రెస్పాండ్. ఓకే ఓకే, రాసుకుంటున్నారమ్మా? నేను రాస్తున్నానా? ఫోన్లో చూస్తున్నారు, తర్వాత నోట్ చేసుకుంటున్నారా మీరు? హలో, ప్యారల్ గా రాసుకుంటున్నారమ్మా ఎవరైనా, లేకపోతే తర్వాత నోట్ చేసుకుంటున్నారా అంటున్నాను నేను. తర్వాత నోట్ చేసుకుంటున్నాం సార్. హింగోరాని టెక్స్ట్ బుక్ కూడా దగ్గర చూస్తున్నాం సార్. ఓకే ఓకే ఓకే, మ్యూట్ చేసేసానమ్మా మీ మైక్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ఓకే, హియర్ విల్ బి గెటింగ్ ఈక్వేషన్ డిరైవ్ చేయండి. మీరు చేస్తారా? లెట్ మీ ట్రై ఆల్సో వన్ టైం. ఓకే, -2vm by pi omega l. ఓకే, ఇక్కడ వరకు చేయండి అమ్మా. కాస్ ఆల్ఫా అన్నది కాన్స్టెంట్ కాబట్టి మనం దాన్ని తీసేద్దాం. ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఒమేగా టీ మాత్రమే ఉంటుంది. మనకేమొస్తుంది ఇక్కడ సైన్ ఒమేగా టీ వస్తుంది. ఓకే, కాస్ ఆల్ఫాని మనం బయటకు అలా రాసేసి సైన్ ఒమేగా టీని ఇలా పెట్టేసి దాని యొక్క లిమిట్స్ ఆల్ఫా టు ఆల్ఫా ప్లస్ రో అనమాట. ఓకే, ఆల్ఫా ప్లస్ రో మైనస్ ఆఫ్ సిమిలర్ హియర్ ఆల్సో. ఇక్కడ ఏంటంటే ఒమేగా టీ బై 2 ప్లస్ సైన్ 2 ఒమేగా టీ బై 4 వస్తుంది ఇక్కడ. ఓకే, బై 2 వస్తుంది కాబట్టి ఆల్రెడీ 2 ఉంది. అండ్ దిస్ విల్ బి ఆల్ఫా టు ఆల్ఫా ప్లస్ రో. ఓకే, అయితే ఇక్కడ ఏం లేదు, ఈ ఆల్ఫా ప్లస్ రో అన్నది మనకి 2π మైనస్ ఆల్ఫాకి ఈక్వల్ అవుతుంది. ఓకే, ఎందుకంటే ఇది హింగోరాని టెక్స్ట్ బుక్లో ఉంటుందమ్మా, అందుకనే నేను చెక్ చేశాను. నా దగ్గర లేదు టెక్స్ట్ బుక్. ఇఫ్ యూ క్లియర్లీ సీ సమ్ మనకి హింగోరాని టెక్స్ట్ బుక్లో ఉందేమోనని చెప్పి చూపిద్దాం అనుకున్నాను. బట్ ఆన్ మై టెక్స్ట్ బుక్ ఈజ్ నాట్ అవైలబుల్ విత్ మీ రైట్ నౌ. ఓకే, దీన్ని జస్టిఫై చేయడం అన్నది నేను చెప్తాను. జస్ట్ టేక్ దిస్ యాజ్ వన్ గ్రాంటెడ్ నౌ. ఓకే, నేను ఒకసారి మళ్ళీ టెక్స్ట్ బుక్ని ఒకసారి చూసి చెప్తాను. ఐ థాట్ దట్ ఐ హ్యావ్ దిస్ టెక్స్ట్ బుక్ బట్ ఐ డిడ్ నాట్. ఓకే, ఆల్ఫా ప్లస్ రోని 2π మైనస్ ఆల్ఫా అంటే ఐ థింక్ దట్ మనం ఎప్పుడైతే ఈ డెరివేషన్ అనేది చేస్తున్నామో 0 నుంచి 2πకి చేస్తున్నాం కదా, 0 నుంచి 2π వరకు చేస్తున్నాము. 2π చేసేటప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ ఓన్లీ ఇది ఒక్కటే కావాలి. అంటే ఇది కూడా మనం ఎప్పుడైతే ఇలాంటి యావరేజ్ వాల్యూ కానీ ఇలా ఫైండ్ అవుట్ చేస్తుంది అన్నది నెగిటివ్ కూడా పాజిటివ్గానే తీసుకుంటాం మనం. ఓకే, అలా తీసుకున్నప్పుడు ఎంటైర్ 0 to 2πకి చేసేటప్పుడు మనకి ఆల్ఫా ప్లస్ రో అన్నది 2π మైనస్ ఆల్ఫా కింద వస్తుంది. లెట్ మీ టెల్ యూ సమ్ టైమ్ నెక్స్ట్ క్లాస్లో కానీ నేను ఇది చెప్తాను, ఆ టెక్స్ట్ బుక్ అవైలబిలిటీ లేకపోవడం వల్ల. ఓకే, జస్ట్ సబ్స్టిట్యూట్ హియర్ దట్ ఆల్ఫా ప్లస్ రో ఈజ్ ఈక్వల్ టు 2π మైనస్ ఆల్ఫా అని చెప్పి సబ్స్టిట్యూట్ చేసుకోండి ఇక్కడ. ఓకే, అప్పుడు మాత్రమే డెరివేషన్ పాసిబుల్ అవుతుంది. ఓకే, ఫర్ దిస్ వీ కాంట్ డూ ఎనీథింగ్, జస్ట్ నోట్ డౌన్ -2vm by pi omega l. Okay, this one will be a minus something here, cos alpha of okay, sin 2π minus alpha minus sin alpha. Okay, minus omega t by 2, ఒమేగా టీ బై 2 ఇంకా సబ్స్టిట్యూట్ చేసేసేయండి ఇక్కడ. 2π మైనస్ ఆల్ఫా బై 2. ఓకే, ప్లస్ సైన్ 2 ఇంటూ 2π మైనస్ ఆల్ఫా మైనస్ సైన్ 2 ఆల్ఫా బై 4. ఓకే, దిస్ ఈజ్ ద ఎంటైర్ సబ్స్టిట్యూషన్ వి గట్. ఓకే, స్లోగా చూసుకోండి, స్పీడ్ అనేది తగ్గించేసి. తర్వాత మనకి ఇక్కడ -2vm by pi omega l. తప్పులు వస్తూ ఉంటాయమ్మా అని ఏమనుకోవద్దు. ఓకే, వాట్ వీ కెన్ డూ హియర్ ఈజ్ దట్
Okay, let me see what we can see. Cos of sine of 2 pi minus alpha and another changes coach. It will be sine alpha only, sine alpha plus sine alpha. Okay, it will be 2 sine cos alpha ఉంటుంది ఆల్రెడీ, అండ్ ఇట్ విల్ బి మైనస్ సైన్ బయటికి తీసేద్దాం దాంట్లో నుంచి, అండ్ 2 సైన్ ఆల్ఫా వస్తుంది. 2 సైన్ ఆల్ఫాలు అవుతున్నాయి ఇవి. మైనస్ ఆఫ్ entire thing will be 2 pi minus 2 alpha by 2, entire thing reduced. Okay, plus sine of 4 pi minus 2 alpha by 4. Okay, minus sine 2 alpha by 4. ఓకే, నెక్స్ట్ ఈ బయటది ఇంకా అలాగే ఉంది, మైనస్ 2vm బై పై ఒమేగా ఎల్. ఓకే, దీన్ని మైనస్ 2 సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా అని చెప్పి రాసుకోవచ్చు. ఓకే, అంటే ఏం రాసుకోవచ్చు, సైన్ 2 ఆల్ఫా అని చెప్పి రాసుకోవచ్చు. ఓకే, అండ్ దిస్ కెన్ బి రిటర్న్. ఓకే, దిస్ కెన్ బి రిటర్న్ ఎప్పుడైతే ఆల్ఫా ప్లస్ రో ఈజ్ ఈక్వల్ టు 2 పై మైనస్ ఆల్ఫా అని చెప్పి రాసుకున్నాం కదా, ఇప్పుడు ఆ ఈక్వేషన్ నుంచి కొంచెం మాడిఫై చేసుకుంటే మళ్ళీ బ్యాక్ టు ఒరిజినల్ ఈక్వేషన్ రాసుకుంటే దీన్ని రో బై 2 అని చెప్పి రాసుకోవచ్చు. ప్లస్ దిస్ విల్ బి మైనస్ సైన్ 2 ఆల్ఫా బై 4 మైనస్ సైన్ 2 ఆల్ఫా బై 4 అని వస్తుంది ఇది కూడా. ఓకే, now as they are same, they can be written, this equation can be written as a మైనస్ సైన్ ఉంది. ఓకే, మైనస్ ఆఫ్ 2 సైన్ 2 ఆల్ఫా బై 4 అని చెప్పి రాసుకోవచ్చు ఎంటైర్లీ. ఆల్రెడీ బయట ఒక మైనస్ ఉందమ్మా, ఇంకా ఆ మైనస్ని లోపలికి తీసుకెళ్ళిపోదాం మనం. ఓకే, జస్ట్ మోడిఫికేషన్ ఇస్ మైనస్ 2em బై పై ఒమేగా ఎల్. ఓకే, మైనస్ సైన్ 2 ఆల్ఫా మైనస్ ఆఫ్ రో బై 2 ప్లస్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఒక 2 కూడా క్యాన్సిల్ చేసేసేయండి, సైన్ 2 ఆల్ఫా బై 2 వస్తుంది. ఓకే, నా ఇఫ్ యూ వాంట్ స్టిల్ ఫర్దర్ రెడ్యూస్ అంటే కన్క్లూషన్స్ కోసం ఎంతవరకు వెళ్ళాలని లేదు, మనం అలా వెళ్తానే ఉంటాం మనం. ఓకే, లైక్ దిస్ మైనస్ 2 బై పై విఎం బై ఒమేగా ఎల్. ఓకే, లెట్ కాల్ దిస్ వన్ యాజ్, ఇక్కడ కూడా సైన్ 2 ఆల్ఫా బై 2 ఉంది, ఇక్కడ ఓన్లీ మైనస్ సైన్ 2 ఆల్ఫా ఉంది. ఇఫ్ యూ గెట్ రెడ్యూస్డ్ వీ కెన్ గెట్ ఆల్ఫా ప్లస్ సైన్ 2 ఆల్ఫా బై 2 అని వస్తుంది, but outside 2 get cancelled here, and finally we get vm by omega l. Okay, rho minus sin rho బై పై అని కూడా రాసుకోవచ్చు దీన్ని ఈక్వేషన్. ఓకే, ఇదంతా ఏంటంటే ఇది మనం కరెంట్ యొక్క ఏ1 యొక్క వాల్యూనే, ఇదంతా కూడా కరెంట్ కూడా కాదు, ఇది ఏ1 యొక్క వాల్యూని. ఓకే, అంటే ఏం లేదు, ఆల్ఫా మనం స్టార్టింగ్లో ఇదిగోండి ఆల్ఫా ప్లస్ రో ఈజ్ ఈక్వల్ టు 2 పై మైనస్ ఆల్ఫా అని చెప్పి తీసుకున్నాం. ఆల్ఫా ప్లస్ రో ఈజ్ ఆల్ఫా ప్లస్ రో ఈజ్ ఈక్వల్ టు 2 పై మైనస్, అంతేనా, 2 పై మైనస్ ఆల్ఫా అని చెప్పి తీసుకున్నాం అనమాట. ఓకే, నౌ ఇఫ్ యూ వాంట్ రో ఇట్ విల్ బి ఈక్వల్ టు వాట్, ఆల్ఫాను ఒక్క రోనే కావాలనుకోండి, అటు సైడ్ వెళ్ళిపోయి 2 పై మైనస్ 2 ఆల్ఫా అవుతుంది, రో ఒకటే కావాలి. అప్పుడు 2 ఆల్ఫా ఒకటే కావాలనుకోండి, అది మనకేం కావాలి, 2 ఆల్ఫా ఒక్కటే కావాలనుకుంటే రో మైనస్ 2 పై వస్తుంది. ఓకే, వీ కెన్ రైట్ ఈక్వేషన్స్ బట్టే మనం ఈ మ్యాగ్నిట్యూడ్ అన్నది, ఇదిగోండి 2 ఆల్ఫా ఉంది చూసారా, ఆ 2 ఆల్ఫాని మనం రో మైనస్ 2 పై అని రాసుకోవచ్చు. ఆ మైనస్ సైన్ బయటకు వచ్చేటప్పటికి ఓన్లీ సైన్ రో మాత్రమే ఉంది. ఓకే, హార్మోనిక్స్ అన్నది ఈ ఈక్వేషన్లో ఏ1 మాత్రమే గీసాం మనం. ఓకే, ఇంకా మనం ఇంకా ఈక్వేషన్ ఏంటంటే మనకి మెయిన్ ఈక్వేషన్ స్టార్టింగ్లో చెప్పాను నేను, ఐ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏ1 కాస్ ఒమేగా టీ ప్లస్ బి1 సైన్ ఒమేగా టీ, బట్ బి1 విల్ బి జీరో హియర్. ఓకే, వై, ఈవెన్ హార్మోనిక్స్ ని బి1 రిప్రజెంట్ చేస్తుంది, ఇదంతా కూడా ఆడ్ హార్మోనిక్స్. వాట్ వీ హ్యావ్ డన్ హియర్ ఈజ్ ఏ1 ఈజ్ రిలేటెడ్ టు ఈవెన్ ఆడ్ హార్మోనిక్స్, b1 is related to even harmonics. As waveform is very similar, positive waveform and negative side waveform similar గా ఉందనుకోండి, మీకు ఈవెన్ హార్మోనిక్స్ అన్ని కూడా జీరో అయిపోతాయి నార్మల్గా. దట్స్ వై వీ కెన్ కన్క్లూడ్ దట్ b1 value is equal to 0, and we get only conclusion that entire
దిస్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈక్వేషన్ ఓన్లీ, ఏదైతే మనం డెరైవ్ చేసామో ఇప్పుడు ఈ క్లాస్లో A1 ఈజ్ ఈక్వల్ టు దాన్నే మెయిన్ ఈక్వేషన్ కింద అక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు మనం. ఓకే, దాని మీనింగ్ ఏంటంటే దాని యొక్క వోల్టేజ్ హార్మోనిక్ ప్రొఫైల్ కనుక మనం గీస్తే మీకు ఇది టెక్స్ట్ బుక్లో ఇలాగే ఉంటుందమ్మా. ఓకే, అది డిఫరెంట్ హార్మోనిక్స్కి, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద ప్రైమరీ హార్మోనిక్స్. ఓకే, అంటే ఫండమెంటల్ అనమాట. అంటే సెకండరీ హార్మోనిక్ అంటే ఎలా ఉంటుంది, ఇదిగోండి అంటే 2 ఉంటాయి ఇక్కడ సెకండ్, కానీ ఇక్కడ సెకండరీ ఉండదు. జస్ట్ లైక్ ఐ టోల్డ్ యూ దట్ దిస్ కన్సిస్ట్ ఆఫ్ ఆడ్ హార్మోనిక్స్ ఓన్లీ. దట్ టు 5th 7th 9th ఇలాంటి 13th అన్నది ఎక్కువగా ఉండడం వల్ల మనకి అవి ఎలా కనిపిస్తాయంటే, ఇదిగోండి 7th అంటే ఈ సైకిల్స్లో ఈ ఒక్క సైకిల్లోనే 7 రావాలన్నమాట. ఓకే, ఇక్కడ నాకు ఎన్ని వచ్చినాయి, 1 2 3 4 5, 5th ఉంటుంది. ఓకే, ఇది 5th హార్మోనిక్ అనుకుందాం. 7th హార్మోనిక్ అంటే ఇంకొంచెం ఇంకా చిన్నది అనమాట. ఓకే, 7th. ఓకే, ఇలా కొంత 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 అన్ని చాలా హార్మోనిక్స్ అన్ని కలిపి మనకి వోల్టేజ్ ప్రొఫైల్ అన్నది, హార్మోనిక్ ప్రొఫైల్ అన్నది స్టార్ట్ అవుతుంది. ఓకే, అయితే ఈ ప్యారలల్ కాంబినేషన్ వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి హార్మోనిక్స్ అన్నది ఎక్కువగా ఉంటాయమ్మ. ఓకే, మనం దీని యొక్క నెక్స్ట్ డెరివేషన్ పార్ట్ అన్నది మనం రేపు కూడా క్లాస్ పెట్టుకుందాం మనం. టుమారో ఇఫ్ అదర్ సార్ హ్యాస్ బిన్ నాట్ దేర్, అదర్వైజ్ మనం ఎల్లుండైనా కూడా ఈ వీక్లో మనం ఈ మిగతా పార్ట్ అన్నది చూద్దాం. విల్ స్టాప్ హియర్ టుడే. ఓకే, నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. లెట్ మీ డ్రా వన్, దీన్ని ఎక్స్టెన్షన్ చేసి వెళ్ళిపోదాం. మనం A1 వచ్చింది కదా, A1 వచ్చినప్పుడు ఐ ఆఫ్ టీకి డెరివేషన్ ఏంటంటే ఫైనల్ ఐ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు A1 కాస్ ఒమేగా టీ, అదే కదా. ఇప్పుడు A1 వాల్యూ తెలుసు కాబట్టి యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ దట్ హియర్. ఓకే, నౌ A1 వాల్యూ Vm బై ఒమేగా ఎల్. ఓకే, రో ప్లస్ రో మైనస్ సైన్ రో బై పై, అండ్ దిస్ విల్ బి కాస్ ఒమేగా టీ. ప్లస్ B1 అన్నది 0, B1 అన్నది 0 ఓన్లీ, ఇదిగోండి ఇక్కడ వరకే అనమాట. ఐ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు A1 కాస్ ఒమేగా టీ యొక్క ఈక్వేషన్ అది. ఓకే, అయితే ససెప్టెన్స్, ఏదైతే ససెప్టెన్స్ మనం ఇక్కడ చెప్తున్నామో, ససెప్టెన్స్ అంటే ఏంటంటే బీతో డినైట్ చేస్తాం మనం. BTCR అన్నది దాని యొక్క ఫార్ములా ఏంటంటే కరెంట్ ఐ ఆఫ్ ఆల్ఫా డివైడెడ్ బై వి అనమాట. అంటే ఇక్కడ ఆల్ఫా పెట్టుకుంటే ఆల్ఫా, ఒమేగా టీ వాల్యూ ఆల్ఫా పెట్టుకుంటే. ఓకే, జస్ట్ రిమెంబర్ దట్ ససెప్టెన్స్ ఈజ్ నార్మల్. రెసిస్టెన్స్ అంటే ఏంటి, వోల్టేజ్ బై కరెంటు, కానీ కరెంట్ బై వోల్టేజ్ వచ్చేటప్పటికి ససెప్టెన్స్ అంటాం, అంతే, తేడా ఏం లేదు. ఓకే, యూ సబ్స్టిట్యూట్ కాస్ సైన్ ఆఫ్ ఒమేగా టీ బై హియర్, ఆ వాల్యూ అన్నది సబ్స్టిట్యూట్ చేసేసేయండి. ఏదైతే వస్తుందో ఆ ఈక్వేషన్ అన్నది మీకు ఇక్కడ ఎలా రాస్తామంటే బీమాక్స్, దాని యొక్క మ్యాక్సిమం వాల్యూ ప్లస్ రో ప్లస్ సైన్ 2 ఆల్ఫా బై పై అని వస్తుంది. ఓకే, ఎంటైర్ థింగ్ సేమ్ థింగ్. ఓకే, కాదు మనం రోలేనే రాయాలి అనుకుంటే BTCR అన్నది సేమ్ రోలేనే రాయాలనుకుంటే ఆ మిగతా పాయింట్ కాన్స్టెంట్గా అనుకొని రో మైనస్ సైన్ రో, అది కూడా వచ్చింది కదా మనకి, డివైడెడ్ బై పై అని. ఓకే, కాదు దీన్ని నేను పైస్ రోతో రాయను అంటే డెరివేషన్ అన్నది మనం ఎలా చేసామన్న దాన్ని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రో అనే కాన్సెప్టే లేదనుకోండి, మీకు ఈక్వేషన్ వచ్చేటప్పటికి 2π మైనస్ 2 ఆల్ఫా ప్లస్ సైన్ 2 ఆల్ఫా బై పై అని వస్తుంది. ఓకే, ఇదంతా కూడా ససెప్టెన్స్కి ఈక్వేషన్ అనమాట. ఓకే, అంటే బీవీ క్యాన్సిల్ అయిపోయి మిగతా పార్ట్ని ఏదైతే ఉందో దాన్ని బీమాక్స్ అనుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు మీరు చూడొచ్చు ఈ ఈక్వేషన్ ఎలా ఉంటుంది అంటే, BTCR యొక్క వాల్యూ మ్యాక్సిమం వాల్యూ ఇదిగోండి 1 ఉంటుంది మ్యాక్సిమం. ఓకే, మ్యాక్సిమం 1 నుంచి అలా ఇంక్రీజ్ చేస్తున్నాం, ఆల్ఫా వాల్యూని ఇంక్రీజ్ చేస్తున్న కొద్దీ అది స్లోగా ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఆల్ఫా. ఓకే, ఆ ఫంక్షన్ అన్నది ఆల్ఫాతో వేరీ అవ్వడానికి ఇదిగోండి ఇది బెస్ట్, ఇది కూడా ఈక్వేషన్ తీసుకోవచ్చు. ఈ 2 ఈక్వేషన్స్ కూడా డినోట్ అవుతున్నాయి. అయితే మ్యాక్సిమం వాల్యూ అన్నది మనకి మ్యాక్సిమం 1 మార్క్ మాత్రమే ఉంటుంది. ఓకే, అండ్ కరస్పాండింగ్లీ ద వేరియేషన్ ఆఫ్ పెర్ యూనిట్ వాల్యూస్కి వచ్చేటప్పటికి ఫైరింగ్ యాంగిల్తో డిపెండ్ అయి ఉంటుంది. ఇట్ ఈస్ ఒబ్టైన్డ్ విత్ రెస్పెక్ట్ టు ఇట్ మ్యాక్సిమం వాల్యూ అండ్ బీమాక్స్ ఇస్ ద బేస్ క్వాంటిటీ. ఫర్ ఎగ్జాంపుల్ బేస్ క్వాంటిటీ కనుక మీరు మ్యాక్సే తీసుకున్నారనుకోండి, ఇది క్యాన్సిల్ అయిపోయి ఇది ఒక్కటే ఉంటుంది పెర్ యూనిట్ వాల్యూలో.
పెర్ యూనిట్ వాల్యూలో తీసుకుంటే ఇది ఓన్లీ ఇది ఈక్వేషన్ మాత్రమే ఉంటుంది. చాలా టెక్స్ట్ బుక్స్లో బీటీసీఆర్ అన్నది మీది ఓన్లీ ఇది మాత్రమే కనిపిస్తుంటుంది, 2π - 2α + sin 2α బై పై అని చెప్పి కనిపిస్తుంటుంది అంతే. ఓకే, ఆ మిగతా పార్ట్ ఎందుకు ఉండదంటే అంటే అది పెర్ యూనిట్తో రిప్రజెంట్ చేస్తుంది. పెర్ యూనిట్ వాల్యూ తెలిసి ఉండాలమ్మా ఆల్రెడీ. ఓకే, దిస్ ఈజ్ ద టీసీఆర్ ఎస్విసి యొక్క లిమిటేషన్స్లో మనం కొంత క్యారెక్టరిస్టిక్స్ అన్నది ఇవాళ చూసాం. ఓకే, నెక్స్ట్ క్లాస్ విల్ సీ ద రిమైనింగ్ పార్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ కాన్సెప్ట్ డిస్కస్ చేసామంటే మనం ఇవాళ ఇందులో ఉన్నాయో లేదో చూద్దాం క్యారెక్టరిస్టిక్స్లో. ఓకే, అదిగోండి బీటీసీఆర్ యొక్క వాల్యూస్లో మనం విత్ రెస్పెక్ట్ టు ఆల్ఫాతో మనకి ఇదిగోండి ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ మనకి 4th క్వాడ్రంట్లో వస్తుంది కదా, అలా ఎందుకు వస్తుంది మనకి అసలు వేరియేషన్ అన్నది ఎలా ఉందో మనకు అర్థమైంది ఆల్రెడీ. బట్ మనకి ఎలా వస్తుందంటే ఇలా డిక్రిమెంట్లో వస్తుంది కదా, ఆ డిక్రిమెంట్ని ఇలా విత్ రెస్పెక్ట్ టు కాన్స్టెంట్ ఫర్ వేరియస్ వాల్యూస్ ఆఫ్ ఆల్ఫాకి మనం ఒక ఆల్ఫానే అనుకున్నాం. ఓకే, బట్ హియర్ దేర్ ఫర్ అదర్ వాల్యూస్ విల్ గెట్ దిస్ క్యారెక్టరిస్టిక్స్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే, విల్ స్టాప్ హియర్. నెక్స్ట్ క్లాస్లో మనం రేపు కానీ ఎల్లుండి కానీ క్లాస్ ఉంటుంది. ఈ వీక్లోనే మనం ఈ సెకండ్ యూనిట్ని ఎండ్ చేద్దాం. ఓకే, విల్ టేక్ 2 or 3 క్లాసెస్ రిగార్డింగ్ దిస్ వన్. ఐ విల్ బీ స్టాపింగ్ ద క్లాస్ నౌ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. యూ కెన్ లీవ్.